నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. మనుషుల్లా పరుగులు తీయడం, ఫుట్బాల్ ఆడడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం మాత్రమే కాదు, డాన్స్ తోనూ ఈ హ్యూమనాయిడ్ రోబోలు అదరగొడుతూ ఉన్నాయి. కొన్ని ఈవెంట్లలో ఏకంగా మానవ ప్రపంచ రికార్డులను కూడా అధిగమించాయి. 2000కు పైగా రోబోలు, 600కు పైగా జట్లు, 51 విభాగాలు. అసలు బీజింగ్ లో ఈ రోబో గేమ్స్ ఎలా జరుగుతున్నాయి, రోబోల సామర్థ్యం ఎంతవరకు పెరిగింది, ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం రోబోలను ఫ్యాక్టరీలలో పనిచేస్తూ చూసాం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ చూసాం. కానీ ఇప్పుడు అవే రోబోలు స్పోర్ట్స్ గ్రౌండ్లోకి వచ్చాయి. బీజింగ్లో జరుగుతున్న 2వ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్లో ఏకంగా 666 జట్లు, 2056 రోబోలు పాల్గొంటున్నాయి. మొత్తం 51 ఈవెంట్లు, 1301 పోటీ సెషన్లు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తొలి ఎడిషన్తో పోలిస్తే ఈసారి పోటీల స్థాయి భారీగా పెరిగింది. ఈ గేమ్స్లో రోబోలు కేవలం పరుగులు పెట్టడం మాత్రమే కాదు, 100 మీటర్లు, 400 మీటర్లు, హై జంప్, లాంగ్ జంప్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, టగ్ ఆఫ్ వార్ వంటి విభాగాల్లో పోటీ పడుతున్నాయి. ఇక ఈసారి కొత్తగా చేర్చిన వెయిట్ లిఫ్టింగ్ పోటీ రోబోల బలాన్ని పరీక్షిస్తుంది. రోబోలు ఎంత బరువును ఎత్తగలవు, ఎంత స్థిరంగా నిలబడగలవు అన్నది ఈ పోటీలో కీలకం. అయితే ఈ గేమ్స్లో అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచిన అంశం మాత్రం స్ప్రింట్ రేసులు. చైనా అభివృద్ధి చేసిన టియాంగాంగ్ అల్ట్రా అనే హ్యూమనాయిడ్ రోబో 100 మీటర్ల పరుగును 9.39 సెకండ్లలో పూర్తి చేసింది. మరో రోబో 9.47 సెకండ్ల టైం నమోదు చేసింది. ఇది ఎందుకు సంచలనం అంటే, ఉసేన్ బోల్ట్ 2009లో నెలకొల్పిన 100 మీటర్ల ప్రపంచ రికార్డు 9.58 సెకండ్లు. అంటే ఈ రోబోలు మానవ ప్రపంచ రికార్డు కంటే వేగంగా పరిగెత్తాయి. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. వేగంగా పరుగెత్తిన తర్వాత కొన్ని రోబోలకు వెంటనే ఆగడం కష్టమై సేఫ్టీ బ్యారియర్లను ఢీకొన్న ఘటనలు కూడా కనిపించాయి. అంటే స్పీడ్ పెరిగినా బ్యాలెన్స్ కంట్రోల్ విషయంలో ఇంకా మెరుగుదల అవసరమనే విషయం కూడా ఈ పోటీలు చూపిస్తున్నాయి. ఇక రోబోల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈసారి డ్యాన్స్ పోటీల్లో స్ట్రీట్ డ్యాన్స్, చీర్ లీడింగ్ డ్యాన్స్ స్పోర్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ స్పోర్ట్స్లో 2 రోబోలు జంటగా వాల్స్ లేదా సాంబా చేయాలి. అది కూడా మనుషుల సహాయం లేకుండా. ఒక రోబో మరొక రోబో స్థానాన్ని గుర్తించి కదలికలకు అనుగుణంగా తన మోషన్స్ను మార్చుకుంటూ సమన్వయంతో డ్యాన్స్ చేయాలి. స్ట్రీట్ డ్యాన్స్తో చేతులు, కాళ్ళు, నడుము, తల కదలికలను సమన్వయం చేస్తూ క్లిష్టమైన మూమెంట్స్ చేయాల్సి ఉంటుంది. అంటే రోబోలో కేవలం మెకానికల్ పవర్ మాత్రమే కాదు, మోషన్ కంట్రోల్, విజువల్ పర్సెప్షన్స్, కోఆర్డినేషన్స్, ఏఐ ఆధారిత నిర్ణయ సామర్థ్యం కూడా కీలకంగా మారుతున్నాయి. అయితే బీజింగ్ రోబో గేమ్స్ ఉద్దేశం కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కాదు. ఈసారి రోబోలను నిజ జీవిత పనుల్లో కూడా పరీక్షిస్తున్నారు. ఫ్యాక్టరీలలో మెటీరియల్ హ్యాండ్లింగ్, హోటళ్లలో సేవలు, ఇళ్లలో బట్టలు మడతపెట్టడం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫైర్ ఫైటింగ్, రిటైల్ రంగంలో వంట చేయడం వంటి పనులను రోబోలు స్వయంగా చేయాల్సి ఉంటుంది. కొన్ని ఈవెంట్లను నిజమైన ఫ్యాక్టరీలు, హోటళ్లు, మోడల్ హోమ్స్ వంటి వాతావరణాల్లో నిర్వహిస్తున్నారు. అంటే రోబో ఎంత వేగంగా పరిగెత్తుతుందన్నదే కాదు, మనిషికి నిజంగా ఎంత ఉపయోగపడగలదు అన్నదే అసలు పరీక్ష. మరో కీలకమైన మార్పు అటానమీ. ఈసారి 100 మీటర్ల రేసును పూర్తిగా అటానమస్ ఈవెంట్గా మార్చారు. అంటే రోబో తనంతట తానే రేస్ పూర్తి చేయాలి. రియల్ వరల్డ్ టాస్క్లోనూ పొజిషనింగ్, వస్తువులను గుర్తించడం, ఆపరేషన్ వంటి పనులను సాధ్యమైనంత వరకు స్వయం ప్రతిపత్తితో నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే భవిష్యత్తు రోబోటిక్స్కు కీలకమైన అంశంగా నిపుణులు చూస్తున్నారు. ఎందుకంటే మనిషి రిమోట్ నుంచి ఆదేశిస్తే పనిచేసే యంత్రం కంటే పరిస్థితిని అర్థం చేసుకుని స్వయంగా నిర్ణయం తీసుకుని పని పూర్తి చేసే రోబోని పరిశ్రమలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. చైనా మాత్రం ఈ హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను కేవలం టెక్నాలజీ షోగా చూడడం లేదు. పరిశ్రమలు, తయారీ రంగం, రిటైల్, హెల్త్ కేర్, ఎమర్జెన్సీ, రెస్క్యూ వంటి రంగాలలో రోబోను విస్తృతంగా ఉపయోగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఇక బీజింగ్ రోబో గేమ్స్లో కనిపిస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో మనుషులతో కలిసి పనిచేసే రోబోల సామర్థ్యానికి ఒక పరీక్షా వేదికగా మారుతుంది. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన రోబోలు ఇప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్లోకి వచ్చాయి. మనుషుల్లా పరుగులు, అథ్లెట్ల జిమ్స్, వెయిట్ లిఫ్టింగ్లో బలం, డాన్సుల్లో కదలికలు, రియల్ వరల్డ్లో పనులు. బీజింగ్లో జరుగుతున్న ఈ గేమ్స్ చూస్తుంటే రోబోటిక్స్ భవిష్యత్తు ఎంత వేగంగా మారుతుందో అర్థమవుతుంది. మనిషిని రోబో ఎప్పుడు పూర్తిగా రీప్లేస్ చేస్తుందో తెలియదు, కానీ ఆ దిశగా టెక్నాలజీ మాత్రం పరుగులు పెడుతుంది.